అందరికీ నమస్కారం. ప్రతి మనిషి కూడా తన జీవితంలో గంభీరంగా ఉండాలి. అలా గంభీరంగా ఉంటూ తనకు సంబంధించినవి కానీ లేదా తన కుటుంబానికి సంబంధించినవి కానీ కొన్ని విషయాలు ఎవరికీ చెప్పకూడదు. ఈ వీడియోలో అలా చెప్పకూడని 9 విషయాలు ఏమిటో తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ మద్దతు తెలపండి. మొదటిది ఆయువు. జ్యోతిష్యం వంటి రకరకాల మార్గాల ద్వారా మన ఆయువు మనం తెలుసుకోగలుగుతాము. అయితే అలా తెలుసుకోబడిన ఆయువు ఎవరికీ చెప్పకూడదు. అది మన దగ్గర వారు అయినా సరే. పెదవి దాటితే పృథ్వీ దాటినట్టే అని అంటారు కదా. ఒకవేళ ఆ నోట ఈ నోటా పడి మనమంటే గిట్టిన వారికి గనక అది తెలిస్తే ఆయువు పూర్తి అవ్వటానికి దగ్గర పడినప్పుడు వాళ్ళు వాళ్ళ ప్లాన్స్ మొదలు పెట్టుకుంటారు. తరువాతది వయస్సు. వయస్సు కూడా ఆయువుకి సంబంధించిందే. ఉట్టి ఆయువు తెలుసుకొని చేయగలిగినది ఏమీ లేదు కదా. ప్రస్తుతం మన వయసు ఏమిటో కూడా తెలియాలి. తరువాతది విత్తం, అంటే మన సంపాదన. ఒకవేళ తక్కువ అయితే అవమానించవచ్చు, ఎక్కువైతే దొంగల పాలవ్వచ్చు. ఆ తరువాత గృహఛిద్రం, అంటే ఇంట్లోని లొసుగులు లోటుపాట్లు. ఒకవేళ మనచే చెప్పబడిన వ్యక్తి వాటిని అందరికీ ప్రచారం చేస్తే లేదా ఆ లొసుగులు అన్నిటినీ ఉపయోగించి మన కుటుంబాన్ని నాశనం చేస్తే, ప్రతి వ్యక్తి అలానే చేయాలని లేదు, కానీ ఎవరు చేస్తారో ఎవరు చెయ్యరో మనం చెప్పలేము కదా. తరువాతది మంత్రం. ఎవరి దగ్గర పడితే వారి దగ్గర, ఎలా పడితే అలా, ఎవరికి పడితే వారికి మంత్రోపదేశాలు చేయకూడదు, పొందకూడదు. ఒకవేళ మంత్రోపదేశం పొందిన వ్యక్తి మంత్రాన్ని గనక సరిగ్గా ఉపాసన చేయకపోతే ఉపదేశం చేసిన వ్యక్తికి చేయబడిన వ్యక్తికి ఇద్దరికి కూడా బెడిసి కొడుతుంది. తరువాత ఔషధం. మనకి ఉండే రకరకాల అనారోగ్యాలకి మనం వాడే మందు బిళ్ళలను అందరికీ చెప్పకూడదు. మనం కొన్ని సినిమాలలో చూసాం కదా, వ్యక్తిని ప్రమాదాల పాలు చేయడానికి వాళ్ళు వాడే మందులను అచ్చం అలాగే ఉండే వేరే మందులతో మార్చివేస్తారు. తరువాతది మైథునం. దాంపత్య జీవితంలోని బలాలు బలహీనతలను గురించి ఎవరికీ చెప్పకూడదు. అంతగా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. తరువాత దానం. దానం ఎందుకు చేస్తాము? మంచిది, పుణ్యము అనే కదా. ఎలా అయితే చేసిన పాపం ఇతరులకు చెబితే ఆ పాపం పోతుందో, అలాగే చేసిన దానం కూడా ఇతరులకు చెబితే ఆ పుణ్యం పోతుంది. ఇక ఆఖరుగా మనకు జరిగే మానవమానాలు, మనకు జరిగిన సన్మానాలు కానీ అవమానాలను గురించి కానీ ఎవరికీ చెప్పకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కామెంట్స్ సెక్షన్లో తెలపండి. జై హింద్.